గట్టి పట్టుకోరా. కొంచెం దగ్గరకునండి. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి దైవ సేవకులు సురేష్ అయ్య గారిని ప్రేమించి ఆయన చేత మరి ఈ అద్భుతమైన మందిరాన్ని దేవుడు ఏర్పరిచి మరి నూతనముగా ప్రారంభించి ఉండగా నూతనమైన కార్యములు ఈ మందిరంలో జరుగునుగాక. ఇంతమంది దైవ సేవకులుగా మనమందరము చేసిన ప్రార్థన విన్నపములు దేవుడు విని ఆకాశం నుంచి ఆయన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఈ స్థలమందు చేయబడి ప్రతి ప్రార్థన విన్నపములు దేవుడు ఆలకించి మహిమ గల కార్యములు జరుగునుగాక. ఇప్పుడు మనమందరము కూడా దేవాది దేవుని మనం స్తుతించి గణపరిచి మరి రిబ్బన్ కట్ చేసి మనం లోపలికి అడుగు పెట్టి ఉన్నప్పుడు దేవుడు తన సన్నిధి కాకి మనందరి మీద మరి ఉదయింపచేసి ఆశీర్వదించి నడిపించునుగాక. మనందరం ఒకసారి రెండు చేతులు ఆకాశం వైపెత్తి దేవాది దేవుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయా మీకు స్తుతి 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 స్తుతి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా మీకే స్తుతులు స్తోత్రులు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రమునైనా, అద్భుతాలు చేయబడా మీకే స్తోత్రమునైనా. ఈ స్థలమును, ఈ ప్రాంగణమును, ఈ మందిరమును ప్రభువా మీరు ఆశీర్వదించుకుంటున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రులు వందనాలు. ఎంతమంది ప్రభువా సేవకులుగా గల వ్యక్తి ప్రభువా మీ పాదాల దగ్గర మేమందరూ ఈ విధంగా ప్రభువా మేము స్తుతించుచూ ఉండగా మా స్తుతులు మీరు ఆశీర్వదించు దేవా మీకే స్తోత్రం అందరూ కూడా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. మనమందరం కూడా అలాగే మరి బైబిల్ గ్రంథాలు తెరిచి దినవృత్తాంతంలో 2వ గ్రంథము 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకొని మరి రేపటి కటింగ్ కార్యక్రమం మనం చేద్దాం. దేవా యెహోవా నీ సేవకుడు నీ సన్నిధిన చేయి ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడునైనా నేను చేయి ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకైన నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కన్న దృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన. మహాగరుడా నీకు వందనాలు. మహోన్నతుడును మంచి దేవుడు ప్రభువానికి స్తోత్రములు తండ్రి. కృప చూపుతున్న దైవమానికి స్తోత్రం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి ఈ దాసులు సురేష్ గారిని బట్టి నీకు వందనాలు. కుటుంబాన్ని బట్టి స్తోత్రం ఇచ్చిన సంఘాన్ని పరిచయం బట్టి స్తోత్రం చూస్తున్నాం. వారిని ఏర్పరచుకుని ప్రభువా ఈ యొక్క మాభవతి భూమిలో వారికి అప్పగించిన ఈ యొక్క పరిచర్య దేవతలకు లేని భాగ్యం మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రం చూస్తున్నాం. ప్రభువా చక్కటి మందిరం కట్టడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు. ఈ మందిరం కట్టే విషయంలో ప్రజలు ఎంతోమంది సహకరించి ఉన్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం నీ నామములో జరిగిస్తుండగా నీ సన్నిధి మాకు దయచేయండి. ఈ మందిరం నీ మహిమ ఉండను గాక, నీ ప్రభావం ఉండను గాక, నీ ప్రత్యక్షత ఉండను గాక, నీ మహిమ మేలుని మందిరం మీద ఉండను గాక. ఎల్లప్పుడూ ఈ మందిరం చేయబడిన ప్రతి ప్రార్థన ఆలకించి జవాబిస్తున్నారు గాక. నీ నామం ప్రతిష్ఠించగా నీ సన్నిధి మాకు అనుగ్రహించి మీరు మహిమను పొందగలరు. యేసు ఘనమైన నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరమును ప్రతిష్ఠించుచున్నాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పొందుదాం. స్తోత్ర 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 స్తోత్ర. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు
నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కూడా నుండి ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. అందరూ స్తోత్రం చెల్లిస్తూ లోపల అడుగు పెడుతూ దేవాలయాన్ని మహిమపడదాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయా మీకే స్తుతి 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 స్తుతి. సకల ఆశీర్వాదాలకు కారణముగా మీకే స్తోత్రము నాయనా. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్ర. ఆకాశం మీ సింహాసనముగా చేసుకొని ఈ ప్రభువా భూమిని మీ పాదపీఠముగా చేసుకొని మీ ప్రజల పక్షాన అద్భుతాలు చేస్తున్న దేవా మీకు స్తోత్రం అంటూ అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడుతూ మరి లోపలికి అడుగు పెట్టి మరి మనం ఈ స్థలాన్ని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్నగా చిన్నగా ఆ మ్యాట్ కింద కానండి కొంచెం అమ్మ కొంచెం ఆడుదా. అయ్యగారులు అందరూ అయ్యగారులే. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. మీ బ్రతుకు